వస్తుంది డిస్టర్బెన్స్. అది ఆలోచించుకో. ధ్యానంలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే ధ్యానానికి ముందు మనం చాలా చేసేస్తుంటాం పనులు, ఆ పనులు ఎఫెక్ట్ అనమాట ఇది. పడుకున్నాము, కడుపులో గుడిపడి అంటుంది. కడుపులో గుడిపడి ఎందుకు అంటుందని అంటే నాన్న చెత్త తిన్నాము దానికి అంతకుముందు. ఈ ధ్యానం అనేటువంటిది అట్లా పడుకోవడం లాంటిది. ఇక్కడ బాగా శుభ్రమైన భోజనం చేస్తే హ్యాపీగా నిద్రపడుతుంది, లేకపోతే కడుపులో అవుతుందని అంటే నాన్న చెత్త తిన్నాము అని అర్థం. కాబట్టి చెత్త తింటాం మానేస్తే ఇక్కడ బాగుంటుంది. అందుకనే ఇప్పుడు నేను చెప్పేది ధ్యానం యొక్క క్వాలిటీ, వాట్ యు డూ ఇన్ మెడిటేషన్ is one thing. What you do outside the hours of meditation, that is more important. Adi, it decides how the quality of the meditation. Then if it is good quality, and it again it influences the outside the hours of meditation. అట్లా ఒకదాని కాంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటుంది. మధ్యలో ఒక దెబ్బతిరింది అనుకోండి, రెండో దెబ్బతింటుంది, రెండో దెబ్బతిరిందంటే మళ్ళీ ఇంకోటి దెబ్బతింటుంది, అలా పూర్తిగా దెబ్బతినిపోతాం. ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్. ఆఫీస్ వర్క్ క్షుణ్ణంగా తప్పులు ఎతుక్కోకుండా నీట్గా చేసి, ఇంట్లో కూడా ఏదైనా బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు కూడా చేసేసుకొని, ఇంకా కూడా మీకు ఏదైనా టైం మిగిలింటే ఆ టైంలో మాత్రమే బాగా పనిచేయండి. వీటి వల్ల అది కుంటుపడకూడదు. మనకు ముందు మన భోజనం పెట్టేటువంటి ఆఫీస్ పని ఇంపార్టెంట్. లేకపోతే మనం తినే భోజనానికి అర్థం లేదు, మోసం చేస్తున్నట్లు లెక్క, అది దొంగ తిరుగుతున్నట్లు లెక్క మనం తినే ప్రతి మెతుకు. కాబట్టి ఆఫీస్ పని క్షుణ్ణంగా చేయండి. ఇంకా ఇంట్లో కూడా ఏదైనా మనకు బాధ్యతలు ఉన్నట్లయితే, పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలు, భార్య పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యతలు తీసుకోండి. ఆ మిగిలిన టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది, ఆ మిగతా టైంని బాబాగా ఉపయోగించండి. అది 1 నిమిషమైనా పర్వాలేదు, కొన్ని గంటలైనా పర్వాలేదు. ఇద్దరికి ఈ గంటలు పండేవాడికి ఈ 1 నిమిషం వాడికి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది. ఏమన్నా మనం దీన్ని ఇప్పుడు గురువు గారు చెప్పిన దాన్ని ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకొని వాడుకోబాకండి. మా ఆవిడ సినిమా తీసుకుపోమండి, ఆ సినిమా నుంచి మెరీనా బీచ్కి వెళ్ళామండి, అక్కడి నుంచి ఐస్ క్రీమ్ పార్లర్ కోసం అక్కడ వెళ్ళామండి. ఇన్ని బాధ్యతలండి, అంత సత్సంగానికి పోలేదండి అని చెప్పాలి. టైంలో చేసుకుంటే మంచిది, అలా కుదరకపోతే ఏదో టైంలో చేసుకుంటే మంచిది. గుడ్డి కంటే మెల్లమేలు. మంచిది. బాబాకి అగ్ని అంటే ఇష్టం కనుక ఆయన ఎప్పుడు దానికి దీపాలంటే ఇష్టం, ఎప్పుడు దుని పెట్టుకుని ఉండేవాడు కనుక దానికి చిహ్నంగా బాబాకి ఇష్టమైన పని అని చెప్పి ఒక దీపారాధన చేయాలని లేదు. చెప్పాను కదా, ఒకే టైంలో చేస్తే మంచిది, ఏదో ఒక టైంలో చేస్తే మెల్ల, ఎలా చేయకపోతే గుడ్డి, దీపారాధన చేయకపోతే చీకటి కనుక గుడ్డి. ఒకే టైంలో చేయటంలో మనసు పట్ల నిగ్రహం వస్తుంది మనకు. ఆ టైంలో ఏమున్నా సరే మనం ఆపుకొని చేస్తాం. 7 గంటలకు అనుకొని 7 గంటలకు టీవీ సీరియల్ వస్తుందంటే ఈరోజు సాయంత్రం చేస్తాం అనుకొని పోస్ట్పోన్ చేయం, టీవీ సీరియల్ ఆపేస్తాం. ఒకే టైంలో అది ఆ పెట్టుకునేటువంటి టైం ఏదో మనకు మ్యాక్సిమం 99% అనుకూలంగా ఉండే టైం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక టైం పెట్టుకోండి, ఆ టైంలో మాత్రం చేయాలి. అయితే జనరల్గా ఉదయం కుదరకపోతే పోతే కదా, రాత్రి కూడా కుదరకుండా ఎందుకు పోతుంది ఒకే టైంలో? పోదు.
పెద్ద సాకులు చేస్తున్నాం, ట్రిక్కులు చేస్తున్నాం అని అర్థం. ఏ టైం అయినా సరే ఒక టైం, ఇక ఒక నిమిషం అటు కాకూడదు ఇటు కాకూడదు, అలా చేయగలిగితే చాలా మంచిది. పెట్టుకుని 8 o'clock అంటే అటు కూర్చో ఉండాలన్నమాట. 8 గంటలు వచ్చిన తర్వాత తెలిపించాలి. అంత ఖచ్చితంగా ఉండగలిగితే మంచిది. మనకు అన్ని టైంకి జరుగుతాయి, మనకు మాత్రం ఏదైనా టైంకి జరగాలి. ఏదైనా బాబా అనుగ్రహం మాత్రం అటు ఇటు అయినా కొంచెం ఇటు అయినా మనకి మనం బతుకోము. ఆయనకి మాత్రం దీపం ఏ టైంలో పడితే ఆ టైంలో విమరిస్తాం.